టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. రాజస్థాన్ లోని సికర్ జిల్లాలో సుభాష్ బీజారాణి, రణ్వీర్ బీజారాణి అనే సోదరులు భారీ స్కామ్ చేశారు. నెక్సా ఎవరిన్ కంపెనీ పేరుతో 70,000 మంది నుంచి 2,676 కోట్ల రూపాయలను దోచేశారు. గుజరాత్ లో ధోలేరా స్మార్ట్ సిటీలో ఫ్లాట్లపై పెట్టుబడితో రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రజలను, ఇన్వెస్టర్లను, ఆఖరికి అధికారులను బురిడి కొట్టించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీస్ మైదానంలో డిఎస్పీ నరేంద్ర ఆధ్వర్యంలో ఆర్మూడ్ సివిల్ పోలీసులకు ఆదివారం పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ గా ఉంటే విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ప్రధాని మోదీ సైప్రస్ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తలతో మిడిల్ ఈస్ట్ దేశాలు ఎయిర్ స్పేస్ లను క్లోజ్ చేశారు. దీంతో మోదీ ప్రయాణించిన విమానం అరేబియా సముద్రం, ఆఫ్రికా మీదుగా సైప్రస్ కు వెళ్లింది. ఆ దేశ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక వ్యాపార పరమైన చర్చలు జరపనున్నారు. మధ్యధరా సముద్రంలో ఇరు దేశాల సంబంధాలు బలోపేతంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనంలో ఒకే ఆధార్తో 100 మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. 6 కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకనే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజాప్రభుత్వం, తప్పు చెయ్యనివ్వం అంటూ ట్వీట్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు లేఖ రాశారు. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపట్టినప్పుడు గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. కానీ ఏపీ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించింది. దీనిపై తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరండి అని ఈ లేఖలో సూచించారు. తెలంగాణలోని రాష్ట్రంలో రైతులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పాలేరు నియోజకవర్గం రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు నాటారు. రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రైతులకు 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మా ప్రభుత్వం 18 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా చేరిన సరితను సీఎం రేవంత్ అభినందించారు. అవకాశం వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపించారని ప్రశంసించారు. ఆర్టీసీ బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఎస్ఎస్జీలకు సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు ప్రారంభించామని పేర్కొన్నారు. రాజస్థాన్ బార్మర్ కు చెందిన శ్రవణ్ కటిక పేదరికంలో జన్మించారు. రెక్కాడితే గాని జొక్కాడిన పరిస్థితి. కుటుంబానికి సాయంగా ఫ్యాక్టరీలో పనిచేస్తూనే సొంతంగా నీట్ కి ప్రిపేర్ అయ్యారు. ఓబీసీ కేటగిరీలో 4071వ ర్యాంకు సాధించారు. అతను డాక్టర్ కావాలనే కళ కనడమే కాదు, దానిని నిజం చేసుకోబోతున్నారు. అతడి కళ నెరవేరితే ఆ కుటుంబమే కాదు, గ్రామం మొత్తం బాగుపడుతుంది. కృషి, అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమే కదూ. దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు. కేరళలో 5, ఢిల్లీలో 3 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 2,007, గుజరాత్ లో 1,441, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 682, మహారాష్ట్రలో 578, కర్ణాటకలో 573 యాక్టివ్ కేసులుండగా ఏపీలో 101, తెలంగాణలో 9 ఉన్నాయి. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.